అది అది చెప్పు. ఈ ఫోన్ కొనుక్కున్నానక్క. కొంచెమైనా బుద్ధుందా నీకు? కనీసం కొంచెం కూడా బాధ్యత లేదా? నువ్వు బాగా చదువుకోవాలని, జీవితంలో ఎదగాలని మేము రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే నువ్వేమో స్తోమత మర్చిపోయి ఇంత ఖరీదైన ఫోన్లు కొంటున్నావు. నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల లల్లి ఎన్ని కష్టాలు పడుతుందో నీకు తెలుసా? ఆ బేబమ్మ దగ్గర ఎన్ని అవమానాలు పడ్డామో తెలుసా నీకు? చెల్లిగా మా కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ మాకు చెడ్డ పేరు తీసుకురాకు. అర్థమైందా? ఎప్పుడు చూసినా నన్నే తిడతావు. నాకు మాత్రం అందరు ఆడపిల్లలాగా ఆశలు కోరికలు ఉండవా? ఇదేమైనా నేరమా? అయినా ఈ ఫోన్ నేను దొంగతనం చేసుకొన్నానా లేక ముష్టెత్తుకుని కొన్నానా? మా ఇద్దరి అక్కల కష్టంతో కొన్నాను. నేను చేసిన తప్పల్లా మీకు చెప్పకుండా కొండం మాత్రమే. అందుకే మీ ఇద్దరికి సారీ చెప్తున్నాను. సారీ. అంతేకాదు, నా అక్కలు ఇంత బాధపడడానికి కారణమైన ఈ ఫోన్ నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. నువ్వే చెప్పావు కదా ఇది నీ అక్కల కష్టమని. ఈ ఫోన్ గురించి ఒక్క మాట చెప్పుంటే ఇప్పుడు ఇన్ని మాటలు పడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా అని అలా అన్నానే. ఏదేమైనా నీ అక్క బ్రతికుండగా నువ్వు ధైర్యంగా కొనుక్కోవాలి తప్ప ఇలా దొంగచాటుగా కాదు. సరే, అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే బాధపడతారు. ఈ విషయం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి తెలియనివ్వకూడదు. అదేంటమ్మా, ఎప్పుడూ లేంది ఇవాళ షాప్ క్లోజ్ చేసింది? పైగా ఈరోజు ఆదివారం కూడా కాదే. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. పిలు. ఏ బాబు, ఈ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో మీకేమైనా ఐడియా ఉందా? మీకు విషయం తెలిసినట్టు లేదనుకుంటా మేడం. బాబ్జీని ఎవరో కొట్టారంట. ప్రస్తుతం అమ్మ హాస్పిటల్లో ఉన్నాడు. కండిషన్ చాలా సీరియస్గా ఉందంట మేడం. ఇదిగో బ్రదరు, ఇక్కడ బాబ్జీ అనే ఒక పేషెంట్ని అడ్మిట్ చేశారు. ఎక్కడున్నాడు? ఇంతకు ముందే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశాం. పదండి పదండి. ఎరా, ఒళ్ళంతా కట్లతో ఉన్నావు, పైగా హాస్పిటల్లో ఉన్నావు. నన్ను చూసి సైగలు చేస్తావా? నిన్ను. మేడం, మీరు అడిగిన బాబ్జీ అతనే మేడం. బాబ్జీ? బాబ్జీ, నువ్వా? ఒళ్ళంతా ఈ దెబ్బలేంటయ్యా?
ఊరుకో బాబ్జీ, బొచ్చు కుక్కలా ఏడవడం మానేసి హచ్చు కుక్కలా ఏమైందో చెప్పు.